అన్న ఎస్ఆర్ఎం గురించి వీడియో చేయని అడుగుతున్నారు చాలా మంది కింద కామెంట్స్ లో. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఎస్ఆర్ఎం లో ఎలా జాయిన్ కావాలి, ఏ క్యాంపస్ జాయిన్ కావాలి, ఏ క్యాంపస్ కి ఎంత ఫీజు ఉంటుంది, ఏది బెటర్, అలాగే లాటరల్ ఎంట్రీ ఉండిద్దా ఉండదా, ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి. వీటన్నిటికి ఆన్సర్ తెలుసుకుందాం. మనం 3 ways లో ఎస్ఆర్ఎం లో జాయిన్ కావచ్చు. ఒకటి ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ ఉండిద్ది, 2 మేనేజ్మెంట్ కోటా, 3 వచ్చేసి ఎవరైనా బ్రోకర్ ఉంటే వాళ్ళ నుంచి జాయిన్ కావచ్చు. ఈ 3 ప్రాసెస్లలో ఏదో ఒక ప్రాసెస్ ఫిక్స్ అయిన తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ క్యాంపస్ జాయిన్ కావాలి. ఎస్ఆర్ఎం కి ఇండియా వైడ్ ఒక 5 క్యాంపస్లు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు వచ్చేసి కేటీఆర్ లో ఉంటారు, రామాపురంలో ఉంటారు, ఎస్ఆర్ఎం ఏపీలో ఉంటారు. మీరు క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకోవాల్సింది మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫీజు, ఇంకా ప్లేస్మెంట్స్. ఎస్ఆర్ఎం కేటీఆర్ లో ఉన్న, రామాపురంలో ఉన్న, వడపాలెంలో ఉన్న మోస్ట్లీ ప్లేస్మెంట్స్ ముగ్గురికి సేమ్ ఉంటాయి మామ. ఎస్ఆర్ఎం ఏపీ వాళ్ళకి వచ్చేసి కొన్నిసార్లు ఎస్ఆర్ఎం కేటీఆర్ కి రమ్మంటారు, విచ్ ఈస్ ఇన్ చెన్నై ఫర్ ద ప్లేస్మెంట్స్. ఇంకా కొన్ని కంపెనీలు వచ్చేసి డైరెక్ట్ ఎస్ఆర్ఎం ఏపీకే వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, ఇంకా ఫీజు సంగతికి వస్తే ఎస్ఆర్ఎం కేటీఆర్ లో టాప్ ఫీజు ఉంటుంది, దాని తర్వాత ఎస్ఆర్ఎం ఏపీలో ఉంటుంది. రామాపురం, వడపాలెంతో పోలిస్తే రామాపురంలోనే కొంచెం ఒక 50,000 తక్కువ ఉంటుంది అని నేను విన్నా. మీకు చెప్పాల్సిన 3 ఫ్యాక్టర్స్ చెప్పేసా, ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే ఎస్ఆర్ఎం రామాపురంలో మామ. నెక్స్ట్ మన వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేద్దాం. ఎస్ఆర్ఎం లో లాటరల్ ఎంట్రీ ఉండిద్దా, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉండిద్దా అని అడుగుతున్నారు. లాటరల్ ఎంట్రీ అంటే మీరు 3 years డిప్లొమా అలా చేస్తారు కదా, వాళ్ళు ఎస్ఆర్ఎం లకి డైరెక్ట్ సెకండ్ ఇయర్ రావచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఆప్షన్ కూడా ఉంది. ఈ 2 కోర్సులు మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి మీకు కాలేజ్ కి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుకొని తీసుకుంటే మంచిది. ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్స్ అయిపోయాయా, ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నారు. కరెంట్లీ ఎస్ఆర్ఎం జేఈ ఫేజ్ 2 నడుస్తుంది మామ. అది జూన్ 2nd week లో ఎగ్జామ్ ఉండొచ్చు. అప్లికేషన్స్ అయితే ఓపెన్ లోనే ఉన్నాయి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ని బట్టి ఫీజు రిడక్షన్ ఉండిద్ది, అంటే స్కాలర్షిప్ ఉండిద్ది. నీకు ఏ క్యాంపస్ లో సీట్ ఉండిద్దో, అలాగే ఏ కోర్స్ లో సీట్ వచ్చిద్దో అనేది కూడా నీ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్ మామ, ఎస్ఆర్ఎం లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. ఐ కెన్ సే కంపారిబుల్లీ ఇట్ ఈస్ గుడ్ మామ. సో అది మ్యాటర్ మామ. ఐ హోప్ నేను అంతా కవర్ చేసిన అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా పాయింట్స్ మిస్ అయింటే మీకు క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. అది మరి మ్యాటర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. బాయ్.